ఎందుకని హృదయాన్ని అంతగా కాపాడుకోవాలి అంటే, మన హృదయములో నుండి జీవధారలు అనబడుతున్నవి బయలుదేరి వెళుతూ ఉంటాయి. అనగా ఎప్పుడైతే రక్షింపబడ్డామో, రక్షింపబడిన వ్యక్తిలో నుండి ఆ వచ్చేటువంటి జీవధారలు ఏమిటి అంటే దేవుని మాటలు ప్రారంభమవుతాయి. ఒక వ్యక్తి రక్షింపబడక ముందు లోకాన్ని గురించి మాట్లాడతాడు, పాపాన్ని గురించి మాట్లాడతాడు, శరీరేచ్ఛల గురించి మాట్లాడతాడు, లేక ఇతర విషయాల గురించి మాట్లాడతాడు. కానీ ఎప్పుడైతే రక్షింపబడ్డామో, రక్షింపబడిన తరువాత ఇవన్నీ కొట్టివేయబడ్డాయి గనుక జీవపు ఊటలు అనబడుతున్న దేవుని మాటలు మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఇతరులు వినేటట్లుగా, వాళ్ళు విని విశ్వాసం ఉంచేటట్లుగా మనలో నుండి వాటిని ప్రవహింపచేస్తాడు. ఎప్పుడైతే అవి ప్రవహిస్తాయో అనేక మంది ప్రభు వైపు నీ మాటలు విని తిరుగుతారు. అయితే ఇప్పుడు హృదయాన్ని కాపాడుకోకపోతే ఈ మాటలు నీలో నుండి బయటికి రావు. ఈ మాటలు ఇతరులకు చెప్పలేవు. నీ మాటలు ఎవరు విన్నా రక్షింపబడరు. నీ మాటల వల్ల ప్రభు వైపు ఎవరు తిరగరు. కారణం ఏమిటి? నీ హృదయాన్ని కాపాడుకోలేదు గనుక జీవజల దారలు నీ హృదయములో ఎండిపోయాయి. నీ హృదయములో నుండి బయటికి రావటల్లా. నీ హృదయములో నుండి జీవజలధారలు బయటకు వస్తే అవి అనేక మంది ఆత్మీయ దప్పికను తీరుస్తాయి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథములో సమరయ స్త్రీని గూర్చి మనం చాలాసార్లు విన్నాం. సమరయ స్త్రీ ప్రభువుతో మాట్లాడక ముందు తన జీవితము వేరు, ప్రభువుతో మాట్లాడిన తరువాత జీవితము వేరు. ప్రభుతో మాట్లాడక ముందు లోక సంబంధిగా, ఆచార సంబంధిగా ఉంది. ప్రభుతో మాట్లాడక ముందు ఆమె ఆరాధనకు వెళ్ళింది. ప్రభుతో మాట్లాడక ముందు దేవుని గురించి తెలుసు ఆమెకి. ప్రభుతో మాట్లాడక ముందు ఎక్కడ ఆరాధిస్తారో కూడా తెలుసు. ఆమె ప్రభుతో చెప్పింది, అయ్యా ఆ కొండ మీద మా పితరులు ఆరాధించేవారు అని చెప్పింది. అంతేకాదు మెస్సయ్య వస్తాడని నేను ఎరుగుదును అని చెప్పింది. అంటే ఆమె ఆచారబద్ధకమైనటువంటి క్రైస్తవురాలుగా ఉంది, కానీ ఆత్మ సంబంధమైన క్రైస్తవురాలుగా మారల. క్రైస్తత్వం అనేది ఆచారము కాదు, ఆత్మ సంబంధమైనది. మనము ఆచారబద్ధకము గుంటే లోకములో ఉన్నట్టే. ఆత్మ సంబంధముగా మారాలి అంటే ప్రభువు మాటలు మన లోపలికి వెళ్ళాలి. ప్రభువు మాటలు మనలోనికి వెళితే మనలో ఆత్మ సంబంధమైనటువంటి క్రియ అనేది ప్రారంభమవుతుంది. నేటి దినాలలో అనేక మంది జీవితాలు ఆచారబద్ధకముగా సమరయ స్త్రీ వలె ఉన్నాయి. ఎందుకంటే ఆరాధనకి వెళుతున్నాం, మాకు ఆరాధన తెలుసు, మేము పాటలు పాడుతున్నాం, ప్రభు రాకడొస్తుందని తెలుసు, ఇదిగో మా పితరులు ఆరాధించేవారు, ఇవన్నీ తెలుసు. కానీ ఆ వ్యక్తికి తెలవంది ఏమిటంటే పాపము తనలో ఉండగా దేవుని ఆరాధిస్తే దేవుడు దానిని స్వీకరించాడు అన్న సంగతి తెలియదు. ఆ మనిషి పాపముతో ఉండి ఆరాధన చేస్తే, పాపములో ఉండి ఆమె ఆరాధిస్తే ఈ ఆరాధనను ప్రభు అంగీకరించాడు. కారణం ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఆరాధించేటప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటే నీ ఆరాధనను ఆయన స్వీకరిస్తాడు. నీ ఆరాధన స్వీకరించాలి అంటే నీవు పరిశుద్ధతలోనికి మార్చబడాలి. పరిశుద్ధత లేకుండా ఎంత గొప్ప ఆరాధన చేసినా, ఎంత గొప్పగా దేవుని కీర్తించినా, ఎంత గొప్పగా దేవుని గణపరిచినా ఆరాధన ఆయన స్వీకరించడు. కనుక సమరయ స్త్రీ ప్రభువుతో మాట్లాడక ముందు ఆమె జీవితంలో ఆచార సంబంధమైన క్రియలే ఉన్నాయి, కానీ ఆత్మ సంబంధము గలే. ఎప్పుడైతే ప్రభు మాటలు విందో, ప్రభు మాటలు ఆమెలో పనిచేశాయో, నేనే ఆ మెస్సయ్యను అని ఆయన మాట్లాడాడు, ఆమెకున్న బలహీనతను బయటపెట్టాడు. ఇప్పుడు ఆ ఊరి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాట ఏంటి తెలుసా? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూదురు గాని రండి. నేను ఏమేమి చేశానో, నా క్రియలేమిటో అన్నీ ఆయన బట్టబయలు చేశాడు. ఆయన మెస్సయ్య కాడ రండి, ఒకసారి చూడండి అనగా ఆ ఊరి వారి ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగిన జీవ జలపు ఊటలు ఆమె హృదయములో నుండి బయటికి వెళ్ళడం ప్రారంభమయ్యాయి. అయితే ఆమె హృదయాన్ని కాపాడుకుంటుంది. ఈరోజు